ఎవిడెన్స్ యాక్ట్ అంటూ ఒక యాక్ట్ ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే వారి వారి మానసిక, శారీరక, సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను అనుసరించి వారు ఎలా బిహేవ్ చేస్తారో ఒక అంచనాకు రావటం. దీన్ని ఇప్పుడు రెడ్ టీమిజం అని కూడా కొత్తగా పిలుస్తున్నారు. ఇది వేరే విషయం అనుకోండి, అది పక్కన పెడితే ఇక్కడ కవిత కూడా అలాంటి పరిస్థితే ఉందా, లేక బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి సిచ్యువేషన్ తలెత్తిందా అని ఒక్కసారి చూస్తే ఇది జస్ట్ కవిత పరిస్థితిలా కనిపించడం లేదు. బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితులకు ఇది అర్థం పడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఒకవేళ కవిత కాంగ్రెస్ లోకి వెళ్తే కాళేశ్వరం విషయంలో కావచ్చు, లేదా ఈ కాంగ్రెస్ విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి అంటూ ఒక రిలీఫ్ రావచ్చు. కారణం ఏంటి అని చూస్తే కవితే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇలాంటి అంశాల్లో చేతి పార్టీ ప్రభుత్వం అంత అగ్రెసివ్ గా దూకుడు ప్రదర్శించకపోవచ్చు కదా. దీంతో కవిత ద్వారా కేసీఆర్ ఇటు నుంచి నరుక్కొస్తున్నట్టుగా ఒక అంచనా మాత్రం. ఇక రెండోదేంటి అంటే దీన్ని రేవంత్, ఆయన సన్నిహితులు ఇటు పీసీసీ అటు కేంద్ర నాయకత్వాన్ని వద్దని వారించినట్లు భావించడం. అదేంటి అంటే అనవసరంగా కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన నింద మన మీద వేసుకోవటం ఎందుకు అని వారు అనుకున్నట్టు. అందుకే వద్దన్నట్టు చెప్పడం కూడా ఒక రకంగా తాను చంపబోయే జింకను చూసి పులే జాలి పడ్డట్టుగా ఉంది ఈ సిచ్యువేషన్. ఇప్పుడు నడుస్తున్నదంతా ఏంటి అంటే తనను కేసీఆర్ జైలుకు పంపినట్టే నేను కూడా ఆయన పంపాలన్నదే కదా. కేటీఆర్ని కూడా వదలకుండా వెంటాడి వేటాడి రివెంజ్ తీర్చుకోవటమే అసలు ఉద్దేశం కదా అంటారు కొందరు అనలిస్టులు. బేసిక్గా ఇవన్నీ జరగకుండా కడియం శ్రీహర్ చెప్పినట్టు కేసీఆర్ తొలినాళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి ఉండొచ్చు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొందరిని కొని సొంతంగా అధికారంలోకి రానువచ్చు. ఇందుకు ఆస్కారాలు కూడా లేకపోలేదు. కానీ కేసీఆర్ అసలైన ఆలోచన అది కాదు. డిఎంకే అన్న డిఎంకే ఫార్ములా. ఇక్కడ కూడా బీఆర్ఎస్ టీబీఆర్ఎస్ ఉండాలన్నది ఆయన ఆలోచన. ఒకవేళ అలా లేకుంటే అధికార పార్టీ కాంగ్రెస్ లో మన వాళ్ళంటూ ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది కదా. మరీ లేకుంటే బీజేపీలో ఉంటే బాగుంటుంది. ఒకసారి మనం అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా రెండోసారి అటువైపు వాళ్ళు అంటే కాంగ్రెస్ లేదా బీజేపీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు అధికారంలోకి వచ్చినా మన వాళ్ళు అటువైపు ఉంటారు. కాబట్టి మనం ఎన్ని చేసినా చెల్లుబాటు అయ్యేలా ఒక ఎత్తుగడ. ఇది ప్రస్తుతం కేసీఆర్ అంటే 2018 నాటి నుంచి కలలు కంటున్న, ఇప్పుడు స్కెచ్ వేస్తున్న పొలిటికల్ స్కెచ్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న రోజుల్లో అధికారంలో లేకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఎందుకంటే పరిపాలనలో ఏవో ఒక చిన్న చిన్న లోటుపాట్లు ఉండనే ఉంటాయి. అధికారం పోయాక వాటిని అడ్డు పెట్టుకొని ఏవో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఇప్పట్లో అందరికీ కూడా కామన్ అయిపోయింది. ఈ కండిషన్లో మనం అలా ఇరుకున పడకుండా ఉండాలి అంటే ఇదే సేఫ్ ప్లాన్ అని కేసీఆర్ ఆలోచన. ఇందులో భాగమే ఒక కవిత, 6 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి పదవి కాన్సెప్ట్ గా అంచనా వేస్తున్నారు కొందరు అనలిస్టులు. మీకు అర్థమవుతోందా?